అలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఏదో మాట్లాడాలని పిలిచారు. అవును, మీ ఫ్యామిలీలో మీరు, మీ అమ్మగారు, మీ అక్క అంతేనా? ఇంకెవరైనా బ్రదర్స్ లాంటి వాళ్ళు ఉన్నారా? నాకు ఇంకొక చెల్లుందండి, పేరు సంగీత. తనేం చేస్తుంది? ప్రెసెంట్ తను ఇంట్లోనే ఉంటుంది. అక్క గురించి మాట్లాడతాడనుకుంటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడేంటి? అవును, మీ నాన్నగారు? సార్, ఈరోజు అక్కని కోర్టుకు తీసుకెళ్తారు. మా అక్క తప్పు చేయలేదనడానికి మా దగ్గరున్న ఆధారాలు మిస్ అయ్యాయి. ఆ శేఖర్ మీ నాన్నగారిని హత్య చేశాడు సార్. నా మాట నమ్మండి. అతన్ని తీసుకొచ్చి మీ ముందు నిజం చెప్పించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ అతను ఎక్కడున్నాడో తెలియడం లేదు. సార్, ఒక్కసారి ఆలోచించండి. మా నాన్నగారు ఉన్నప్పుడు ఏ కష్టం తెలియకుండా ఉన్న మేము మా నాన్నగారిని కోల్పోగానే బతకడానికి ప్రతిరోజు స్ట్రగుల్ పడుతున్నాము. అలాంటిది మీకు నాన్నగారిని ఎలా దూరం చేస్తుంది సార్ మా అక్క? తను కేవలం మిస్ ఇండియా అవ్వాలనుకుని మీ నాన్నగారి దగ్గరకు వచ్చిందే కానీ మరో ఉద్దేశం లేదు సార్. మీ నాన్నగారంటే చాలా అభిమానం చూపించేది. అలాంటిది మా అక్క ఇలా చేసిందంటే ఎలా సార్? మిమ్మల్ని పిలిచింది మీకో విషయం చెప్పాలని. నిన్ను అన్యాయంగా చంపిన సౌందర్యకి శిక్ష పడకుండా వదిలిపెట్టనన్నా. నాన్న, అంటే నాన్నగారిని చంపింది శేఖర్ అన్నమాట. అంటే ఆ సంయుక్త వాళ్ళు చెప్పింది నిజమే అన్నమాట. నాకు ఈ వీడియో కనిపించకపోయి ఉంటే సౌందర్య పనిచేసిందేమో అనుకుని తన జైలుకి వెళ్లాల్సి వచ్చేది. పక్కనే నమ్మకంగా ఉంటూ నమ్మక ద్రోహం చేశాడన్నమాట. వాణ్ణి అస్సలు వదలకూడదు.